ఆమేన్, హల్లెలూయా. ఎట్లా ఉన్నావమ్మా? ఒకదాని వచ్చావా, రెండు వచ్చారా? తీసుకురా. బాబుకి కూడా ఏదో ప్రాబ్లం ఉన్నా తగ్గిపోయిందా? పరిగెత్తి ఉండండి, ఇద్దరు త్వరగా రండి, త్వరగా రావాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రభుకి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఈ బిడ్డ అసలు సాక్ష్యం అసలు ఎంత దయానికమైన పరిస్థితి అంటే, ఎంత దారుణం అంటే, ఆ బ్రతుకు ఎవరికి వద్దు, అంత దారుణమైన పరిస్థితులు ఆ బిడ్డకు ఉన్నాయి. కళ్ళు మూసుకోమ్మా. రే పక్క తప్పు యేసు నామములో ద ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. ఫీల్ ద హోలీ స్పిరిట్ పవర్. ఆమేన్. లేవండి. యేసు నామములో లేవాలి, రావాలి ముందుకు రా. థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్. చూడు యేసు నామములో ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్, థాంక్యూ. ఆ కడుపు లోపల, హల్లెలూయా, 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 పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి పెడి మీద తాకున్నట్లుగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నేను విడుదల పరుస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అయ్యగారు ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్. చాలా మార్పు వచ్చినావు. నేను చాలా ప్రాబ్లమ్స్ అండి. 8 సంవత్సరం మట్టి సైతంతో చాలా ఇబ్బంది పడుతున్నాను. అది ఒక రోజు 12 గంటలకి వచ్చింది నాకు. అది మొత్తం కూడా తెలుసు. అది ఏంటంటే దోమలాగా వచ్చిందన్నమాట. 12-5 నిమిషాలకు అన్నం తింటుంటే ఇలా గోడ మీద తెల్లటి గోడ నల్లగా వెళ్తుంది. అది ఏంటో వెళ్తుందని ముద్ద పెట్టుకుంటే అలాగే గమనిస్తున్నాను. నేను చూసి పడుకున్నా కూడా నా కుడివైపున అలాగే తిరుగుతుంది. అయితే నేను ఇంకా బైబిల్ ఉంటే బైబిల్ పెట్టుకున్నా కుడివైపుని పెట్టుకున్నప్పటికీ దాని మీద కూడా గొంతులు వేసినట్టు తిరిగేస్తుంది. యేసుప్రభు ఫోటో పెట్టుకున్న ఆయన అది స్పీడ్గా తిరిగేస్తుంది. మా పక్కనే ఆయమ్మ ఉంటే ఆమెకు చెప్పాను ఇలాగా అవుతుందండి అంటే, ఇక్కడ 4th ప్లేస్లో ఒక అమ్మ ఉంటుంది, ఆమె దగ్గరికి వెళ్తే చూస్తుంది, తోడయ్యిస్తుంది అని చెప్పేసింది. నేను ఫస్ట్ నుంచి దేవుణ్ణి నమ్ముకున్నదాన్ని కాదంటే ఏంటంటే నాకు అన్నీ తెలియదు. ప్రార్థన చేసుకునేదాన్ని కాదు, చర్చికి అయితే వెళ్ళేదాన్ని. ఆమె చెప్పినట్టే ఆమె తీసుకెళ్ళిన తర్వాత ఆమె అంది, నీకు ఎవరో ఏదో చేశారు, ఇది చెయ్యాలి, ముద్దలు చేసి కోడిగుడ్డు పెట్టాలి, అది నిలబెట్టాలి, మంచిగా ఉన్న వాళ్ళు పెట్టాలి, లేదంటే అది పడిపోతే నువ్వు పడిపోతావు అని చెప్పింది. ఒక్క నిమిషం అమ్మా, ఇక్కడికి వచ్చినప్పుడు ఏ స్టేజ్లో వచ్చావు? అంటే ఈ బిడ్డ చాలా ఆమె బాధలు ఇంకా ఈరోజు ఇంకా సాయంత్రం దాకా కూడా ఉన్నాయి, నేను విన్నాను. ఇప్పుడు ఈ బిడ్డ ఆ కుమారుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళ మీద ఎన్నో దుష్ట శక్తులు. ఈ పాపని అన్నం కూడా తిననివ్వాలి, అసలు అన్నం తినటం కానీ తినబుద్ధేసేది కాదు. ఇంటిలో గొడవలు, అసలు అమావాస్యకి పుణ్యానికి నాకు పట్టేసి మంచం మీదే పడుకుని ఉండేదాన్ని. ఎవరన్నా వస్తే వాళ్ళ మీద అరిసేదాన్ని. ఇలాగే 8 సంవత్సరాలు మంత్రాలు తంత్రాలు అన్నీ అయిపోయినాయి. ఇక్కడికి వచ్చానండి. ఒక ప్రాబ్లం, చెవులు కూడా ఏదో ప్రాబ్లం, ముక్కు కూడా ఏదో ప్రాబ్లం కదా. చెవు ఆపరేషన్ అని జాయిన్ చేశారు, ముక్కు కూడా చేసేసారు నాకు తెలియకుండా. అసలు ఎంత అన్నేజీగా వచ్చిందంటే కనీసం ఒక అడుగు తీసి అడుగేయటానికి ఆమెకి చేత కాదు, ఆ మైండ్ కూడా ఆమెకి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోజు దేవుడు చేసిన అద్భుతం చెప్పమ్మా. ఆపరేషన్ చేసినా కూడా నాకు ఏం తగ్గలేదండి. అసలు ఆపరేషన్ చేసినాక ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి నాకు. అలాగానే నేను అయ్యగారు చూస్తున్నాను, నేను 5 నెలల మట్టి
ఇక్కడికి రావాలి రావాలి అనుకుంటున్నాను కానీ రాలేకపోతుండే. మళ్ళీ నాకు సైతాన్ ఇంకొక ప్రాబ్లం తెచ్చింది. గర్భసంచి పాడైపోయింది, ఆపరేషన్ చేయించుకోవాలి, బ్లీడింగ్ ప్రాబ్లం నాకు. అయితే ఒకసారి క్లీన్ చేశారు, అలాగని మళ్ళీ అదే ప్రాబ్లము. అప్పుడు నాకు ఇంకా టెస్టులు చేయించుకుంటే గర్భసంచి తీసేయాలి, రేపే జాయిన్ అయిపోవాలి, ఇంకా ట్యాబ్లెట్లు లేవు అన్నారు. అన్న వెంటనే నేను ఏ హాస్పిటల్కి వెళ్ళను, హాస్పిటల్కి వెళ్ళిన దాకుంటే నాకు ప్రాబ్లమ్స్ ఎక్కువే వస్తున్నాయి. అయ్యగారి దగ్గరికి వెళ్తానని నాకు కొంచెం కూడా బాధ అనిపించలేదు ఆపరేషన్ అనగాని. ఇంక ఈయన ఉన్నారు, అయ్యగారు ఉన్నారని చెప్పేసి నేను ఎప్పుడూ రాలేదండి, యూట్యూబ్లో చూసి వచ్చాను. వచ్చినాక నేను చాలా బలపడ్డానండి. అసలు అయ్యగారు రాకముందు ఇక్కడ కూర్చుంటేనే నాకు చాలా బలం వచ్చేసింది. నాకు ఇంకా ఏ బాధ లేదు, ఎంత హ్యాపీగా ఉన్నానంటే చాలా హ్యాపీగా ఉన్నానండి. అసలు ఇంట్లో భర్త భార్య కూడా గొడవలు అయిపోయాయండి. అసలు ఆయన వస్తే ఇంటికి తినడానికి వస్తే గొడవలు, ఆయన నీవు అన్నం పెట్టి గొడవలు పెడతావేంటి అని. అలాంటి దాన్ని కాదు, నేను ఎవరికైనా సరే అన్నం పెడితే ఇష్టంగా పెడతాను. కానీ మా ఇద్దరి మధ్యలో బాబుని కూడా కొట్టేసేదాన్ని. అమావాస్య పున్నానికి ఏది ఉంటే అది ఇచ్చిన చీపురు గట్ట ఆయన కొట్టేసేదాన్ని. ఎందుకు అసలు ఏం అర్థం అయ్యేది కాదు. మళ్ళీ ఆయన బయటకు వెళ్ళిపోయాక ఎందుకు ఇలా చేశారో నాకు అర్థమయ్యేది కాదండి. చాలా అంటే ఎప్పుడైతే వాళ్ళు ఇంట్లో వెళ్ళాము ప్రార్థన చేశాక వాళ్ళు చెప్పారు, ఇప్పుడు మేమిద్దరం చాలా హ్యాపీగా ఉంటున్నాము, బాబుని కూడా చూసుకుంటున్నాము. మన ఏదో మ్యారేజ్ డే జరిగింది, మ్యారేజ్ డే ఉంది. అయితే ఎప్పుడు కూడా చేసుకోలేదు. నేను చెప్తాను, ఆ మ్యారేజ్ కూడా వాళ్ళు ఇప్పుడు చేసుకోరంట. ఎప్పుడైతే మేము వెళ్ళాము దేవుడు వాళ్ళిద్దరి మధ్య ప్రేమను కలిగించాడు. వాళ్ళంతేకాదు, ఆమెకు ఫస్ట్ టైం 8 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు మ్యారేజ్ డే చేసుకుంటా కూడా ఇంకేమో నల్లపూసలు కొన్నారు, లేదా వేసుకోలేదు. ఓకే, మనిషికి ఇప్పుడు ఎట్లా ఉన్నావమ్మా? బాగున్నాను అయ్యగారు. అసలు అయ్యగారు వచ్చినాక మా ఇంట్లో అయితే ఇంత ముందు ఆయన ఇంటికి వస్తున్నారంటే భయం వేసి చుట్టుపక్కల వాళ్ళు ఉంటారేమో, గొడవలు అయిపోతూ ఉంటాయి. అయ్యగారు వచ్చినాక నాకు అనిపించింది 3 రోజుల మట్టి చూస్తున్నాను నేను. అలాంటప్పుడు ఆయనే అన్నారు, నాకైతే చాలా మార్పు కనిపిస్తుంది, అయ్యగారు వచ్చిన తర్వాత నాకు కోపం తగ్గింది మనసులో అనుకుంటున్నాను. ఆయన బయటకు అనేసారు. ఈమెకి నడుములో విపరీతమైన నొప్పి, ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం, చెవులు ప్రాబ్లం, ముక్కు, ఇవన్నీ ఇంకా తిన్నైతే ఏమి అసలు వద్దు అన్నట్లుగా అయిపోద్ది అంట. అలాంటిది ఇప్పుడు తింటున్నావమ్మ బాగా? మీ మమ్మీ ఇప్పుడు ఎట్లా ఉంటుందిరా? ముందైతే తినేది కూడా కాదండి, ఇప్పుడు మొత్తం తిండి అన్ని బాగానే చేస్తుంది. ఇది వరకు నన్ను కొట్టేసేది, ఇప్పుడు ఏం కొట్టట్లేదు. ఏమో అంటే ఈ మీ ప్రార్థన వచ్చి నీకు దెబ్బలు తప్పినాయి, మీ నాయన కూడా దెబ్బలు తప్పినాయా? ఆయన కూడా కొడుతుందా మళ్ళా? కొట్టట్లేదు. ఎక్కడన్నా ఆడవాళ్ళని మగవాళ్ళు కొడతారు కానీ ఈమె ఫైటింగ్లు చూడండి, మనిషికి చూస్తే బలమ శక్తి లేదు. జుట్టు ఇట్లా పట్టుకునేదాన్ని, ఆయన గుంజేదాన్ని, పళ్ళు ఇట్లా బిగించి ఆయన్ని. అసలు మనశ్శాంతి లేకండి, తిండి తినటం లేదు. ఇంట్లో పని చేస్తామమ్మ ఇప్పుడు మీరు వచ్చినాక మా ఇల్లు కూడా క్లీన్గా అనిపిస్తుంది. ఇదివరకు ఏంటో ఇలా సర్దినా కూడా వెంటనే ఏంటో చెత్తలాగా, ఒక దెయ్యాలు కొంపలాగా ఉండేది నాకు. ఇంట్లో కనీసం పని చేసుకోలేని పరిస్థితులు ఉండి ఈ బిడ్డ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు అద్భుతం చేసినందుకు ఈమె ఇప్పుడు కొంచెం హ్యాపీగా. అయ్యగారు అడుగు పెట్టారు, మా ఇంట్లో చాలా మార్పు వచ్చిందండి. ఎవరైనా సరే గొడవలు ఉన్నవాళ్ళు అయ్యగారు అడుగు పెట్టారంటే ఆ గొడవలన్నీ పోతాయండి. గొలుసు వచ్చింది, మనశ్శాంతి వచ్చింది, అన్నం తింటుంది, రోగాలు తగ్గినాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, మరోసారి చెప్పండి గట్టిగా చెప్పండి. ప్రభుని గణపరచాలి, గట్టిగా గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. హల్లెలూయా.